ఈరోజు మేము వడియాలు వేసుకుంటున్నాం. ఏం వేసుకుంటా చూద్దాం రండి. మినప్పప్పు వడియాలు, మినప్పప్పు నానేసుకున్నాం, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, సాల్ట్, కర గండ్రేవి మిక్సీ పట్టుకోవాలా. మినప్పప్పు ఏ గండ్రి స్కూల్కి వెళ్తున్నాము. అవునా, మినప్పప్పు వడియాలు పొద్దున్నే వేసుకోవాలి. ఎండ రాకముందు ఎండలో కూర్చోలేము, లేట్ అయిపోయింది వేసుకొని. అమ్ములాళ్ళు స్కూల్కి పోవడానికి రెడీ అయిపోయారు. బాయ్ చెప్పాను. నమస్తే చెప్పు పెద్దవాళ్ళకి, నమస్తే. చిన్నపిల్లలకి హాయ్. చిన్నపిల్లలకి హాయ్. ఎప్పుడు అమ్ములు అయ్యేది పప్పు ఎండలో ఇంకా ఉన్నామే, ఇంకా మా పని ఎండలో ఉన్నది. సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. వర్ష కాకుండా గట్టిగా ఉండాలి. మనం సరిపోయినంత వాటర్ వేసుకున్నాక రుబ్బుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. అల్లం కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు లాస్ట్లో కొంచెం తిప్పినాక కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ కాకుండా ఉంది అప్పుడే వేసుకోకూడదు. ఇది కొంచెం తిరిగినాక కరివేపాకు వేసుకోవాలి. పట్టిన పేస్ట్ అంతా కొంచెం కొంచెం దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పేస్ట్ ఒకేసారి కలిపితే చేతులు నొప్పులు కొడుతాయి. అది కాకుండా దీంట్లో వేసుకుంటే అదే తిప్పుకుంటుంది మంచిగా. అదే తిరిగింది వెనకాల, కలిపే అవసరం కూడా లేదు. పిండి అయిపోయింది, తీసుకుంటున్నాం. మరి పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండాలి పిండి. మెత్తగా పేస్ట్గా ఉన్నా కానీ బాగుండదు. ఆ పొలుపు పట్టి కింద పడాలిగా. పిండి అంతా ఇట్లనే వేసుకుంటా పోవాలి. పిండి ఇట్లనే ఇంకా రెండో వాయి కూడా అయిపోయింది, తీసేసుకుంటాం. రెండో వాయి కూడా తీసేసుకుంటున్నాం.
ఆ పప్పు తర్వాత వేసుకుంటా. ఇవి తొందరగా వేసి వచ్చి తర్వాత అవి వేసుకుంటా. ఎందుకంటే పిండి పులిపి ఎక్కితే బాగుండదు. పిండి పులిపి ఎక్కితే బాగుండదు. కొంచెం కొంచెం రుబ్బుకొని తొందరగా వేసుకోండి. నేనైతే 2 వాయిలు వేసుకుంటున్నా. ఆ 2 వాయిలు తర్వాత వేసుకుంటా. వేసుకోవటానికి మీదకి వచ్చాం. డావా మీదకి ఎండ చూడండి ఎలా ఉందో. అది వడియాలు వేసుకోవటానికి పరదా పరుచుకున్నాం. పప్పు వడియాలు వేసుకుంటున్నాం. చిన్న లుండలు కట్టి వేసుకోవాలి. నీళ్ళతో తడి చేసుకోవాలి. చెయ్యి వేసుకోవాలి. చేతి కట్టకుండా ఉండేది పిండి అన్నీ కైటనే మంచిగా వేసుకోండి. ఎండ ఆదురుతుంది. మా దోస్తు వాళ్ళ వడియాలు వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. బియ్యపు వడియాలు అవి. పూర మిరపకాయలు వడియాల్లో రాజా మాస్ మహారాజా. ఇవి లేకపోతే పూర మిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇవి కూడా మాయే. ఎండాకాలం వచ్చిందంటే వడియాలు, కూర మిరపకాయలు, పచ్చళ్ళు ఇవే సీజన్. ఎండాకాలంలో పని అనుకోకుండా అన్నీ మంచిగా వేసుకోండి. ఏ టైంలో వేసుకోవాల్సింది ఆ టైంలో వేసుకోవాలి. ఎండపోతే మళ్ళీ రాదు. ఎండాకాలంలోనే వేసుకునేది. ఇంకా ఇట్టనే మినపొడియాలు అన్నీ మంచిగా వేసుకోండి. మనకి ఏది కూడా అమ్మాలు ఉంటే అన్నీ పంపిస్తారు. ఇంకా దూరం ఉన్నారు, వాళ్ళ వయసు అయిపోయింది, అన్నీ ఇంకా మేమే చేసుకోవాలా. మేము చేసుకోవాలా, మా పిల్లలకి నేర్పాలా. మా తరం వచ్చింది ఇప్పుడు. అంతా గొడుగు పెట్టుకున్నా. గొడుగు వేసుకొని చేసుకోండి. బాగా ఈజీగా ఉంది, చల్లగా.
పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ముందు చూడండి ఎట్లా ఉన్నదో తాగటానికి వాటర్, గొడుగు, పాపడాలు వేసుకునే వాళ్ళు గొడుగు ఒకటి తెచ్చుకోండి. తాగటానికి మంచినీళ్ళు తెచ్చుకోండి. మంచిగా వేసుకొని తాక్కుంటా చల్లటి గొడుగు నీడలో మంచిగా వేసుకోండి, ఎండ లేకుండా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. వడలు వేసుకుంటాం. అవి మా వడలు, కూర మిరపకాయలు వడలు. ఇంకా వెళ్ళిపోతున్నాం. అమ్మ సంసారం ఎంత ఉన్నదో. టైం చూడండి ఎంత అయిందో. 12. 8ంటికి పోతే 12 అయింది వచ్చేసరికి. అది ఇద్దరు చేస్తే ఒకళ్ళతో అవ్వదు. అందరు కలిసి చేసుకోండి. ఇంట్లో ఎవరైనా ఉంటే అందరు కలిసి చేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఉంటే కొంచెం రోజు కొంచెం చేసుకోండి. ఎండ బాగా అదురుతుంది. మన వేసినవి ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసి చూపిస్తాను ఎలా ఉండేవి. అవి ఆరేసరికి 2 రోజులు పెట్టిద్ది. మన వేసినవి ఉండేవి చూపిస్తాను. నూనె ఏడి ఎక్కినాక పాపడాలు వేసుకోవాలా. ఎక్కువ ఏడి కాదు, కొంచెం ఏడి సిమ్ములో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా. నల్లగా అయిపోతే టేస్ట్ మారిపోయిద్ది. దూరగా గోల్డెన్ దూరగా వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఆలస్యంగా. ఎక్కువ మంట వద్దు, కొంచెం నూనె ఏడి ఎక్కితే వేసుకోవాలి. ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయి. ఆలస్యంగా చేసుకోవాలి ఓపికతో. సిమ్ములో ఉంది అందుకని అట్లా ఉన్నది. ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. మాడిపోయినాయి అంటే టేస్టే పోయింది. గుమ్మడికాయ కూడా వేసుకుంటారులే, కానీ నేను గుమ్మడికాయ వేయలేదు. వేసుకున్న వాళ్ళు వేసుకోండి. అది చాలా హాట్ వర్క్. ఇంకా గుమ్మడికాయ వేసుకుంటే అదంతా చిన్న ముక్కలు కొయ్యాలా, రాత్రి అంతా పెట్టాలా. మా వాళ్ళు తినరేమని నేను వేయటలేదు గుమ్మడికాయ. మీరు తినేవాళ్ళైతే వేసుకోండి. అయిపోయింది. చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడు దాని సువాసన భలే ఉంది. ఈ 2 రోజులు ఆరేసుకున్నా. 2 రోజులు ఎండితే అయిపోయింది. ఒక రోజుకి ఏం ఆరవు, 2 రోజులు పడుతుంది.
మినపప్పు వడియాలు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. బాగుంది. మామూలు వడియాల కంటే కూడా ఈ వడియాలు చాలా మంచిది, ఒంటికి బలము. ఇవే చేసుకుని పెట్టుకోండి పిల్లలకి. గుమ్మడికాయతో కూడా చేసుకుంటారులే, కానీ గుమ్మడికాయ నేను వేయలేదు. మా పిల్లలు తింటారో లేదని వేయలేదు. మీరు వేసుకుంటే వేసుకోండి. నీళ్ళకి కట్టేది బూడిద గుమ్మడికాయ. చిన్న చిన్న ముక్కలు చేసుకొని రాత్రి అంతా బట్టలో కట్టి పెట్టి పొద్దున్న 1 గ్లాసు పిండికి 7 గ్లాసులు బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకొని కలుపుకొని వేసుకోండి. గుమ్మడికాయ వడియాలు వేసుకున్నా బాగుంటాయి. మినపప్పుతో ఇన్ని అయ్యేది, గుమ్మడికాయ వేసుకుంటే ఇన్ని అవుతాయి, ఎక్కువ అవుతాయి అన్నమాట. మీకు నచ్చితే వేసుకుంటే లేకపోతే లేదు. మా పిల్లలు తినారని నేను వేయలే. ఏది కూడా కష్టపడితేనే వచ్చింది. పొద్దున్నుంచి ఎంత కష్టపడితే మా చేతికి వచ్చిందో. మీరు కూడా కష్టం అనుకుందా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా మినపప్పు వడియాలు. మీకు నచ్చినట్టయితే థ్యాంక్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.